పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచిత సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా, ప్రభు కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యమును ధ్యానించిన ఇంటుగా వాక్యము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడాలి. వెనగల చెవులు, గ్రహింపగల హృదయం, అనుసరించబడి జీవితాన్ని మాకు దయచేయండి. వాక్యానుసారమైనటువంటి అయాత్మ ప్రభు జీవితంలోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని దినములుగా మనము పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క కార్యములను గురించి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడి గురించి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అంటే సృష్టిలోను, యేసుక్రీస్తు జీవితంలోను, తర్వాత శిష్యుల జీవితాలలోను ఆయన ఏ విధంగా కార్యములు జరిగించాడో నేర్చుకుంటున్నాం. ఈ రోజున ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విధముగా ప్రార్థనలోనికి మనలను నడిపిస్తాడో నేర్చుకుందాం. దేవుడు బిడ్డలారా, క్రైస్తవుని జీవితానికి, క్రైస్తవుడు అనేటువంటి ప్రతి వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన మనకు ఆక్సిజన్ కదా, తీసుకోవడం కదా, పీల్చడం కదా, నిశ్వాస ఉచ్ఛ్వాస అంటారు కదా. అర్థమవుతుందా నా భాష? నన్ను చూస్తే అర్థమవుతుంది. అంటే గాలి పీల్చడం, గాలి విడిచిపెట్టడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఒక జంతువు లేకపోతే దేవుడు బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా సరే, ఎలాంటి బలహీనుడైనా, ఏ వయసులో ఉన్నవాడైనా, ఏ రోగగ్రస్తుడైనా, ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతడు గాలి పీల్చుకోకపోతే లేకపోతే ఆక్సిజన్ తను తీసుకోకపోతే ఆ వ్యక్తి అప్పటి నుండి కదా మరణంలోనికి వెళ్తాడు. వెంటనే కదా, ఒక నిమిషం లేకపోతే ఒక 2 నిమిషాల్లో ఆ వ్యక్తి చనిపోతాడు. దేవుడు బిడ్డలారా, క్రైస్తవుని జీవితానికి ప్రార్థన శ్వాసక్రియ లాంటిది. శ్వాసక్రియ లాంటిది. అంటే ఒక క్రైస్తవుడిగా నీవు జీవించాలంటే, నామకార్థ క్రైస్తవుడిగా జీవించాలంటే ప్రార్థన జీవితం అవసరం లేదు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తును వెంబడించే క్రైస్తవుడిగా, క్రీస్తును పోలి నడుచుకునే క్రైస్తవుడిగా, క్రీస్తుని యొక్క అడుగు జాడల్లో నడుచుకునే ఒక క్రైస్తవుడిగా నీవు ఉండాలి అంటే, దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చాలి అంటే, నీ జీవితానికి ప్రార్థన జీవితము నీకు తెలుస్తుంది. అంటే నీ జీవితంలో ప్రార్థన అనుభవం నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు దూరం అవుతావో, ప్రార్థన గతికి దూరం అవుతావో, ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచి వెళ్తావో, దేవుని బిడ్డలారా, ఆ క్షణం నుండి నీవు దేవుని నుండి వేరైపోతుంటావు. నీవు దేవుని నుండి దూరం అయిపోతుంటావు. దేవుడి నుండి, దేవుని చిత్తం నుండి, దేవుని ఉద్దేశం నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసం నుండి. అంటే నువ్వు ప్రార్థన జీవితానికి దూరం అవుతున్నావు అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పూర్తిగా దేవునికి దూరమైపోతున్నావని నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు దేవుడితో, అంటే కొన్నిసార్లు మీరు ప్రార్థన చేయకపోయినా నేను దేవుడితోనే ఉన్నాను, దేవుడితోనే నడుస్తున్నానని మీరు భ్రమపడుతున్నారు.
మీరు అలా తలుస్తున్నారు. దేవుడు బిడ్డలారా, మీరు ప్రార్థన చేయకుండా నేను క్రైస్తవుడిగా ప్రార్థన జీవితం లేకుండా నేను క్రైస్తవుడిగా క్రీస్తుని అడుగుజాడలో నడుస్తున్నానని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు బిడ్డలారా, ప్రార్థన జీవితం లేకపోతే క్రీస్తుతో నడవలేదు. ప్రార్థన జీవితం లేకపోతే క్రీస్తు యొక్క అడుగుజాడలో మీరు జీవించలేరు. ఆయన మాదిరి కదా, ఆయన చూపించిన మాదిరిని మీరు కనపరచలేరు. ఆయన జీవించినట్లుగా మీరు జీవించలేరు. దేవుడు బిడ్డలారా, ప్రార్థన జీవితము మనకు జీవాన్ని ఇస్తుంది. ప్రార్థన జీవితము మనకు ప్రాణాన్ని ఇస్తుంది. ప్రార్థన జీవితము మనలను బలపరుస్తుంది. ప్రార్థన జీవితము మనకు శక్తినిస్తుంది. ప్రార్థన జీవితము మనలను దేవునితో అడ్డుకడుతుంది. దేవునితో సహవాసాన్ని మనకు ఏర్పాటు చేస్తుంది. ప్రార్థన గదిలోనే మనం దేవునితో సహవాసము చేయగలం. ప్రార్థనలోనే ఆయనతో మాట్లాడగలము. ఆయన మాటలు, ఆయన స్వరాన్ని మనము వినగలం. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రైస్తవుడిగా ఈ లోకంలో ఏ వ్యక్తి ఎంత గొప్ప విశ్వాసి అయినా, ఎంత గొప్ప సావుకుడైనా, ఎంత గొప్ప అపోస్తలుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే క్రీస్తు అడుగుజాడలో నడవలేని దేవుడు. ప్రార్థన మనకు జీవాన్ని ఇస్తుంది. ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన మనకు ప్రాణాన్ని పోస్తుంది. అది ఏ ప్రాణం అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవము, ఆత్మ సంబంధమైన ప్రాణం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ ఈ పత్రికలో ఆయన అంటున్నాడు, దేవుడు బిడ్డలారా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ దేవునికి వారి జీవితాన్ని అప్పగిస్తారో, ఆయన చేతులకు కదా వారి జీవితాన్ని ఎప్పుడైతే అప్పగిస్తామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి ఏం చేస్తారంటే మనలను బలపరుస్తాడు. అంటే మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. ఏ విషయంలో సహాయం చేస్తున్నాడంటే, మొదటిగా ప్రార్థన విషయంలో కదా. ఏదైనా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చేరప్ప సత్యం కాని మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాం. అంటే దేవుడు నిన్ను ప్రార్థన చేయడానికి ఆయన బలపరుస్తాడు. ప్రార్థన జీవితంలోకి నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు ఒకరోజు ప్రార్థన చేయకపోతే, ఒకవేళ నువ్వు ప్రార్థన గదికి నువ్వు దూరం అయితే, ప్రార్థించే అడుగులో నుండి నువ్వు తొలగిపోతే, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలేదు, ఈ రోజు నువ్వు ఉపవాసం ఉండలేదు, ఈ రోజు నువ్వు దేవుడితో మాట్లాడలేదు, ఈ రోజు మోకాళ్ళ అనుభవం నువ్వు కలిగిలేవు, ఇదిగో త్వరపడి నువ్వు ప్రార్థన చేయి. అంత మాత్రమే కాదు, కొంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటారు, కానీ వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న తెలివిని బట్టి, వారికి ఉన్న అవసరాలను బట్టి, వారికి ఉన్నటువంటి అక్కరలను బట్టి ప్రార్థన చేస్తుంటారు. కానీ దేవుడు బిడ్డలారా, యుక్తముగా కదా ప్రార్థన చేస్తున్నాం, కానీ యుక్తమైన ప్రార్థన. యుక్తము అంటే మంచిది అని, శ్రేష్టమైనది అని, విలువైనది అని. ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ మనము యుక్తము కానీ, విలువ లేనటువంటిది కదా, శ్రేష్టమైనదిగా లేనటువంటి ప్రార్థన మనం చేస్తాం. విలువ లేనటువంటి ప్రార్థన, బలము లేని ప్రార్థన, శక్తి లేని ప్రార్థన. యేసుక్రీస్తు శిష్యుల దగ్గరకు తండ్రి తన కుమారుడు తీసుకుని వచ్చి, అయ్యా నా కుమారుడికి కదా బలహీనుడిగా ఉన్నాడు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేశాడు. ఏమైనా కార్యం జరిగిందా? శక్తి లేని ప్రార్థన, బలము లేని ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, వారికి తెలిసిన మాటలు, తెలిసిన జ్ఞానము, తెలిసినటువంటి రీతిలో వారు నాకు ప్రార్థన చేయదని మనం ప్రార్థన చేస్తున్నాం. అలా కాదు దేవుడు. మన ప్రార్థన పరిశుద్ధ ఆత్మ దేవుడి నడిపింపు చేత మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు మోకరించినప్పుడు నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నీ ఉద్దేశములు కాదు, నీ అవసరతలు కాదు, నీ అక్కర్లు కాదు, నీ బలహీనతలు కాదు, నీ రోగములు కాదు, కానీ నువ్వు మోకాళ్ళ అనుభవంకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని, అయా నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కాబట్టి నేను బలహీనుడను. యుక్తమైన ప్రార్థన చేయడం నాకు రాదు, బలమైన ప్రార్థన చేయడం నాకు రాదు, శక్తివంతంగా ప్రార్థన చేయడం నాకు రాదు, శ్రేష్టమైన ప్రార్థన చేయడం నాకు రాదయ్యా. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి. ప్రార్థన జీవితంలోకి నన్ను నడిపించు. ప్రార్థనలో కదా, ప్రార్థన జీవితంలోకి నడిపించు. ప్రార్థనలో కూడా నన్ను నడిపించు. ఎలా ప్రార్థన కదా, ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో, ఎలాంటి సమయంలో ప్రార్థన చేయాలో, ప్రతి విషయంలో కదా
చాలాసార్లు మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ప్రార్థన చేయలేము. ఇప్పుడు మోకరించుదాం అనుకుంటాం కదా, ఈ పని అయిపోయిన తర్వాత, లేకపోతే ఏదైనా ఇంట్లో పనైనా, వంట పనైనా, చేతి పనైనా, ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా, లేకపోతే శుభ్రంగా రెడీ అయిన తర్వాత అయినా ప్రార్థన చేద్దాం అనుకుంటాం. కానీ చాలాసార్లు ప్రార్థన చేయకుండానే ఆ దినం కలిసిపోతుంది. అంటే నీకు ప్రార్థన చేయాలని ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కానీ కదా వచ్చినటువంటి శోధనను నువ్వు జయించలేకపోతుంది. ప్రార్థన చేయాలన్న ఆత్మత, ప్రార్థన చేయాలనేటువంటి కోరిక నీలో ఉంది, కానీ ప్రార్థనలోనికి వెళ్ళలేకపోతే, అంటే ప్రార్థనలోనికి వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు ప్రార్థించకుండా ఈ లోక సంబంధమైన దురాత్మలు వెంటాడుతుంది. అంధకారం శక్తులు నిన్ను ప్రార్థించకుండా ఆటంకపరుస్తావు. ఇప్పుడు ఆ ఆటంకాన్ని, ఆ శోధనలో ఆ అడ్డుగలను తొలగించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు కావాలి. అప్పుడు నీవు ప్రార్థన గదిలోకి వెళ్తావు, మోకాళ్ళ అనుభవంలోకి వెళ్తావు. మోకరించడం మాత్రమే కాదు, అయ్యా ఎలా ప్రార్థన చేయాలో, ఏమని ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నీ ఆలోచన, నీ తలం ఏంటంటే నీకు అవసరాలు ఉన్నాయి, నీ అక్కర్లు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా అనారోగ్యమైన సమస్య అయినా, బలహీనతలైనా వాటి గురించి నువ్వు చేస్తూ ఉంటావు. అలా కాదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయవచ్చు. దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు జీవితంలో ఆయన 30 సంవత్సరాలకు పరిచర్య ప్రారంభించారని నేను దేవుడి వాక్యాలు మనం చదువుతున్నాం కదా. లూకా సువార్త 3వ అధ్యాయంలో మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభం ఎప్పుడు ప్రారంభించారో అక్కడ చాలా స్పష్టంగా 23వ వచనంలో వ్రాయబడింది. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల వాడు, ఈడు గలవాడు. చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభము ఎప్పుడు ప్రారంభించబడిందండి? ఆయన ఎప్పుడు ఆ పరిచర్యను ప్రారంభించారంటే ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రార్థన అంటే పరిచర్య చేయడం ప్రారంభించారు. దేవుడు బిడ్డలారా, ఈ 30 సంవత్సరాల జీవితంలో మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు కదా ఈ సువార్తల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ నలుగురు రాసుకున్నటువంటి సువార్త పుస్తకములలో ఈ 30 సంవత్సరాల కంటే ముందు ఆయన ఎక్కడైనా ప్రార్థన చేసినట్టు రాయబడిందా? రాయబడలేదు. అలాగని ఆయన అస్సలు ప్రార్థన చేయలేదా? ఆయన ప్రార్థన చేశాడు. ఆయన 30 సంవత్సరాలు కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆ ప్రార్థన ఏది కూడా రాయబడలేదు. కానీ దేవుడు బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకొని వచ్చి కదా, బాప్తిస్మము తీసుకొని వచ్చి ఆకాశము తెరవబడుగా కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌరుల రూపంలో ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని అరణ్యములకి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాలు. మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత కొనుక్కోబడెను. 40 రాత్రులు ఉపవాసము నిలిపోగా ఆయన ఆకలిగొనెను. చాలని. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి, అంటే బాప్తిస్మం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అరణ్యములోనికి కదా అపవాది చేత శోధించబడడానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడని వ్రాయబడింది. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అయినా, లూకా సువార్త 4వ అధ్యాయంలోనైనా ఆయన 40 దినములు పగళ్ళు రాత్రులు ఆయన ఉపవాసం ఉండి కదా ఉపవాసం ఉన్నాడని వ్రాయబడింది. అంటే ఆయన ఉపవాసం ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడా? ఉపవాసముని ఆయన ప్రార్థన చేశాడు, ఉపవాసముని ఆయన విజ్ఞాపన చేశాడు. ప్రార్థన అనుభవం అంటే ఆయన ప్రార్థన దేవుడు బిడ్డలారా 30 సంవత్సరాల ముందు చేయబడిన ఏ ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ దేవుడు బిడ్డలారా యుక్తమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ప్రార్థనలోకి నడిపించినటువంటి ఆ ప్రార్థనలు వ్రాయబడ్డాయి, ఆ ప్రార్థన సంఘటనలు వ్రాయబడ్డాయి.
ఆయన ఏకాంతంగా దేవుడు విడుదల ఆయన అరణ్యములోనికి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా 40 దినములు ఆయన ఇతరుల కొరకు దేవుడు విడుదల ఆ యూదుల కొరకు ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు తనపై ఇచ్చినటువంటి ఆ భారం కొరకు ఆ పని కొరకు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కొరకై పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన 40 దినములు ప్రార్థన చేశారు. 40 దినములు ఆయన విజ్ఞాపన చేశారు. దేవుడు ఎలాంటి ప్రార్థనని మనం చేసేటువంటి ప్రార్థన కాదు, ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేశారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఆయన ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన అంటే ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారానే 40 దినములు ఆయన ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఈ రోజున మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుడు విడుదల ఆయన ప్రార్థన చేసినటువంటి కొన్ని సంఘటనల గురించి ఈరోజు మీతో మాట్లాడాలని అంటే మీకు తెలియజేయాలని ఈరోజు నేను అనుకుంటున్నాను. ఒకసారి మత్తయి సువార్త 14:23 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 14:23 ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. చాలండి. దేవుడు బిడ్డలారా, ఆయన అక్కడ ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 1:35 చూడండి. మార్కు సువార్త 1:35 ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. దేవుడు బిడ్డలారా, ఇక్కడ కూడా ఆయన ఏకాంత ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 46 ఒకసారి చూద్దాం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. చాలని. దేవుడు బిడ్డలారా, ఆయన వారిని వీడుకొలిపి అంటే ఆయనతో ఉన్నటువంటి జన సమూహంలో ఆయనతో ఉన్నటువంటి శిష్యులను వారిని పంపివేసి ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 16 చూడండి. త్వరగా కొన్ని రెఫరెన్స్ ఏకాంత ప్రార్థన 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇంకా 6వ అధ్యాయం 12 చదవండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 అంటే మీకు తెలియాలి కాబట్టి యేసు వెలువ కొండకు వెళ్ళను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు. దేవుడు బిడ్డలారా, ఈ చదవబడినటువంటి మత్తయి సువార్త అయినా, మార్కు సువార్త అయినా, లూకా సువార్త అయినా, యోహాను సువార్త అయినా, దేవుడు బిడ్డలారా ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. ఆయన కొండకు వెళ్తా ఉన్నాడు. ఆయన ఒలీవల కొండకు వెళ్తా ఉన్నాడు. గెత్సేమనే తోటకు వెళ్తా ఉన్నాడు. ఎందుకు ఆయన వెళ్తా ఉన్నాడు? ఎవరు ఆయనను ప్రేరేపిస్తూ ఉన్నారు? ఎవరు ఆయనను నడిపిస్తూ ఉన్నారు? ప్రార్థించాలన్న ఆశ ఎక్కడ నుండి ఆయనకు వస్తుందని దేవుడు బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ప్రార్థన కొరకై ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రార్థన కొరకై నడిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జీవితంలో ఈ ఏకాంత ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. ఆయన పగలంతా కూడా పరిచర్య చేశారు. మీరు మార్కు సువార్త 1:35 ప్రకారం చూస్తే ఆయన పరిచర్య కంటే ముందు ఇంకా చీకటి ఉండగానే పందరక్కడ వచ్చి ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్యంలోనికి ఒక చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు బిడ్డలారా, ఇంకొక సువార్త భాగంలో చూస్తే
ఆ మార్కు సువార్తలోనే మనం చూసినట్లయితే 6:46 ఆయన ప్రజలను అంటే దినమంతా కూడా ఆయన దేవుడి కార్యాలు చేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యక్రియలు చేసి, దెయ్యాలను వెళ్ళగొట్టి, రోగులను స్వస్థపరిచి, దేవుడు బిడ్డలారా అక్కడ వారందరినీ పంపివేసి మరలా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క జీవితము ఎలా ప్రారంభించబడుతుంది, యేసుక్రీస్తు ప్రతి దినాన్ని ఎలా ప్రారంభిస్తా ఉన్నాడు, ఏకాంత ప్రార్థనతో ప్రారంభిస్తా ఉన్నాడు. ఆయన ఇంకా చీకటి ఉండగానే పెద్దల కడమే లేచి, చాలా చీకటి ఉంది, ఇంకా తెల్లవారలేదు, తెల్లవారుజాము కాదు, ఇంకా చీకటి ఉంది, బాగా చీకటి. ఆ చీకటిలో లేచి కొండకు వెళ్తూ ఉన్నాడు, ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా పగలంతా పరిచర్య చేసి, పగలంతా దేవుడి పని చేసి కదా, ఎంత అలసిపోయి ఉంటాడు, ఎంత సమస్యపోయి ఉంటాడు. మరలా రాత్రి కదా ఏకాంతంగా కొండకు వెళ్ళి మరలా ప్రార్థన చేస్తాము. ప్రార్థించడంలో తండ్రితో అంటే దేవుని ప్రార్థించడంలో యేసుక్రీస్తు రాత్రి గడిపినట్లుగా మనము లూకా సువార్త 6:12 మనము చూస్తాము. అంటే దేవుడు యేసుక్రీస్తు ఆయన ప్రతి దినాన్ని ఎలా ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడంటే ఏకాంత ప్రార్థన ద్వారా ప్రారంభిస్తాం. అది ఎలాంటి ప్రార్థన అంటే శిష్యులతో కలిసి చేసిన ప్రార్థన కాదు, యూదులు చేసినట్లుగా దినములకు 3 సార్లు చేసినటువంటి ప్రార్థన కాదు. దేవుడు బిడ్డలారా యేసుక్రీస్తు సైతము ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఎలా ఆ ఏకాంత ప్రార్థన అనుభవాన్ని యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. ప్రార్థన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుకు సహాయం చేస్తా ఉన్నాడు. ఎలా ఆయన యుక్తంగా అంటే యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడం రాదని నేను చెప్పగలను. ఆయన ఎందుకంటే ఆయన 100% మానవుడు, 100% ఆయన ఈ 33.5 సంవత్సరాల జీవితంలో ఆయనకి ఆకలైంది, ఆయన మంచినీళ్ళు తాగాడు, ఆయనకు దాహమైంది, ఆయనకు గాయాలయ్యాయి, ఆయనకు శరీరం బలహీనమైంది, ఆయన శరీర జీవితంలో ఉన్నాడు. ఆయన మనలాగా బలహీనుడై, మనలాంటి మనుషుడై, మనలాంటి వాడే. ఇప్పుడు మనలాంటి బలహీనుడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రార్థన కొరకై ఆయనను యేసుక్రీస్తును బలపరచినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు యొక్క ఆ 3.5 సంవత్సరాల జీవితంలో ఆయన వేకువజామున లేకపోతే ఏకాంత ప్రార్థన ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనము ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన కదా, ఇంటి దగ్గర చేసుకోవడానికి లేకపోతే మందిరంలో చేసుకోవడానికి, ఎక్కడైనా పొలంలో వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని అప్పగించాలి, మన భక్తి జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. మనము ఆయన స్వాధీనంలోకి వెళ్తే మనము ఆయన యొక్క ఇప్పుడు మీరు మందిరం వెళ్ళాలనుకోండి, మీరు బస్సు ఎక్కి వెళ్తే వెళ్తారా లేకపోతే బస్సు ఎక్కితేనే వెళ్తారా? బస్సులో అంటే ఆ బస్సు సీట్లో మీరు కూర్చొని ఇప్పుడు బడిగలపాడు వెళ్ళినా బస్సులోనే ఉంటారు కదా. బడిగలపాడు నుండి బస్సు మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది, గోపవరం నుండి. అంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క అనుభవాన్ని దాటుకొని మిమ్మల్ని మా దగ్గరికి చేరుస్తుంది. అంటే మీరు ఆ బస్సులో ఎక్కారు కాబట్టి, ఆ వాహనంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ వాహనమే మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ వాహనమే మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇప్పుడు ప్రార్థన జీవితంలో కూడా మీరు పరిశుద్ధాత్మలోనికి వెళ్ళకపోతే, అంటే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడికి మీ జీవితాన్ని అప్పగించకపోతే, మీ జీవితాన్ని, మీ శరీరాన్ని, మీ ఆలోచనలు, మీ తలంపులను మీరు ఆయనకు అప్పగించకపోతే, మీ బలహీనతలను ఆయనకు అప్పగించకపోతే ఆయన మిమ్మల్ని ప్రార్థన అనుభవంలోనికి ఎలా నడిపిస్తాడు, ప్రార్థన జీవితంలోనికి ఎలా నడిపిస్తాడు, శక్తివంతమైన ప్రార్థన జీవితాన్ని మీకు ఎలా ఆ శక్తివంతమైన ప్రార్థన జీవితము అనుభవంలోనికి మీరు ఎలా వెళ్తారు? దేవుడు మీ అందరికి మీరు వెళ్ళాలి, మీ అందరిగా మీరు ఏకాంత ప్రార్థన చేయాలనుకుంటారు. ఒకవేళ చేయాలని ఆశపడినా 1 రోజు 2 రోజులు లేకపోతే 3 రోజులు చేస్తారు. ఆ తర్వాత మరలా యథావిధిగానే మన జీవితంలో అంటే మనం ఏకాంత ప్రార్థన జీవితపు అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఆయన ఏకాంత ప్రార్థన చేసినట్టుగా మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఈ లోకంలో జీవించాలంటే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మాత్రమే వెళ్ళగలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు తర్వాత రూపాంతరపు అనుభవ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. లూకా సువార్త 9:28 చూడండి. లూకా సువార్త 9:28.
రమారమి 8 దినములైన తర్వాత యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండకి ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగ్గరగా మెరిసింది. చాలండి దేవుని బిడ్డలారా, ఈ రూపాంతరపు అనుభవము మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇప్పుడు ఆయన రూపాంతరము అంటే ఆయన రూపం మార్చబడింది. ఎలా? దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేయుటకు ఒక కొండెక్కిను, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రధారణ అంటే ఆ వస్త్రాలు కూడా దగ్గరగా అంటే మహిమతో మెరిసిపోతున్నట్లుగా మనము చూస్తాం. రూపాంతరపు అనుభవం. ఈ రూపాంతరపు అనుభవం దేవుని బిడ్డలారా అంటే యేసుక్రీస్తు ఆయనపై తేజస్సు, ఆయన మహిమ ప్రకాశించు. ఇప్పుడు నీవు ఈ రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళాలంటే నీ పైన వెలుగు ప్రకాశించడం మాత్రమే కాదు, నీ పైన ఆయన తేజస్సు ప్రకాశించడం మాత్రమే కాదు, నీ రూపము మార్చబడాలి, నీవు రూపాంతరపరచబడాలి. మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒక మాట రూపాంతరం గురించిన అనుభవాన్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇచ్చి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు వారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రూపాంతరము పొందడం అంటే మనస్సు వారి నూతన మగుట వలన, మనస్సు వారి నూతన మగుట వలన అంటే మనస్సు మారడం అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు త్రాగుబోతులు ఉన్నారు, ఇప్పుడు ప్రార్థన గదిలోకి వస్తే దేవుని బిడ్డలారా ప్రార్థన అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రార్థన చేస్తుంది ఆయన నీ పాపంలో ఒప్పింపజేస్తాడు, పశ్చాత్తాపంలో నడిపిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నీకు ఇచ్చి నిజమైన పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తావు. అక్కడ రూపాంతరపరచబడతావు, అక్కడ మనస్సు మారుతుంది, నూతన అవుతుంది. అర్థమవుతుంది? హల్లెలూయా. మీ మనస్సు మరి నూతన పరచబడతారు. అంటే ఇప్పుడు తాగాలని ఆలోచన ఉంది, ఇప్పుడు వ్యభిచారం చేయాలన్న ఆలోచన ఉండదు, ఇప్పుడు తిరగాలన్న ఆలోచన ఉండదు, ఇప్పుడు ఆ మోసం చేయాలన్న ఆలోచన ఉండదు, ఇప్పుడు అపవిత్రమైన వ్యక్తి మాటలు పలకాలని కానీ అపవిత్రమైన శరీరాన్ని కలిగి కానీ ఏ వ్యక్తి అంటే ప్రార్థన చేసే వ్యక్తి కలిగి. ఇప్పుడు యేసుక్రీస్తు రూపాంతరం పరచబడ్డాడంటే ఆయన రూపాంతరము వేరు, ఇప్పుడు నీ రూపాంతరము వేరు. ఇప్పుడు నీవు ప్రార్థనలోనికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వెళ్తే అక్కడ ఆ ప్రార్థించే స్థానంలో నీవు రూపాంతరం పరచబడాలి. ప్రార్థించకుండా నీ జీవితం, ప్రార్థించకుండా నీ బ్రతుకు, ప్రార్థించకుండా నీ ప్రవర్తన, ప్రార్థించకుండా నీ మాటలు, నీ చూపులు, నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అక్కడ కాల్చి వెళ్ళబడి పరిశుద్ధముడు, సజీవముడు, యుక్తమైనటువంటిది, మేలైనటువంటిది, శ్రేష్టమైనటువంటి సజీవ యాగములు అక్కడ నువ్వు కదా ఆ రూపాంతరపు అనుభవంలో నువ్వు రావాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేశారు, ఎన్నిసార్లు ప్రార్థన గదికి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా, ఉపవాస ప్రార్థనకు వెళ్ళినా, విజ్ఞాపన ప్రార్థనకు వెళ్ళినా, సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వెళ్ళినా, ఆదివారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు కదా, నింటిడేసి ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలైనా ఆ గదిలో ఆ మందిరాలలో చేస్తున్నా కానీ రూపాంతరపు అనుభవం రాకపోవడానికి తిరిగి మరలా ప్రార్థన చేస్తూనే మరలా పాపం వచ్చినట్టు, మరలా ఆ ప్రార్థన చేస్తూనే పాపపు జీవితంలో బ్రతుకులో జీవించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు రూపాంతరపు ప్రార్థన చేయాలి. అయ్యా నేను మారాలి, నా మాట మారాలి, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా ఆలోచన, నా ప్రవర్తన, నా పడక, నా నడక మార్చబడాలన్న రోదనతో కదా, పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు అనుభవాలు మనకున్నాయి. మన హృదయాలు కఠినమైపోయాయి, మన హృదయాలు బండబారిపోయాయి, మన జీవితాలు బండబారి మనకు అసలు పశ్చాత్తాపం అనేది రా, దుఃఖం అనేది రా. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేయమని వాక్యం సెలవిస్తుంది.
నేను మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, పరిసయ్యుడు సొంతని ప్రార్థన కదా. లూకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడింది, పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, నేను నీకు దశమాలు ఇస్తున్నాడు కదా, దశమాలు ఇస్తున్నాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, వారానికి 2 రోజులు ఉపవాసం. కానీ ఏం చేస్తున్నాడు పరిసయ్యుడు కదా, ప్రార్థన 3 సార్లు ప్రార్థన, 2 సార్లు ఉపవాసం, 10 అంటే దశమ భాగం. ఎందులో దశమ భాగం? సంపాదనలు మాత్రమే కాదు, రాబడి అంతట్లో, కొత్తిమీరలో, పుదీనాలో, సొప్పులో ఆయన ఏది తెచ్చుకుంటే అందులో దశమ భాగం. కానీ దేవుడు బిడ్డలారా, ఆయన జీవితం మారిందా, ఆయన బ్రతుకు మారిందా, మార్పు చెందినటువంటి నూతనమైన జీవితం అతను జీవించాలంటే జీవించండి. సుఖని మందిరపు వెలుపల ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు కదా, హృదయములను ఎరిగిన దేవుడు, హృదయములను పరిశీలించు దేవుడు, హృదయములను, అంతరంగములను, ఆలోచనలను, తలంపులను, ఊహ పుట్టకముందే, మాట రాకముందే అన్ని ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, ఇతని కంటే మందిరం నుండి ప్రార్థించే వ్యక్తి కంటే, మందిరం నుండి అంటే 3 సార్లు ప్రార్థించే వ్యక్తి కంటే, మందిరం నుండి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే వ్యక్తి కంటే, మందిరానికి వచ్చి దశమ భాగం ఇచ్చే ఈ వ్యక్తి కంటే, మందిరము వెలుపల ఉండి విజ్ఞాపన చేస్తున్నటువంటి కదా సుంకరి నీతిమంతుడుగా తెరచబడి ఇంచుకున్నాడు. ఎక్కడుంది లోపం? ఈయన ప్రార్థన చేయడం లేదా, ఈయన మందిరానికి రావడం లేదా, ఈయన ప్రార్థన అనుభవం ఆయనకు లేదా? రోజుకు 3 సార్లు చేస్తున్నాడు, మనం చేస్తున్నాము లేదా? దేవుడు వెళ్ళారా రూపాంతరపు అనుభవం, నువ్వు మహిమ చేత, ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగు చేత, తేజస్సు చేత నింపబడడం కాదు, కానీ మొదట పశ్చాత్తాపంతో కూడినటువంటి కదా మనసు వారి నూతన వలన రూపాంతరపరచదు. నీ ప్రార్థనలో రూపాంతరపు అనుభవం రావాలి, కావాలి. అది లేకపోతే నీ తెచ్చి ఉండదు. ఆ రూపాంతరపు అనుభవం నూతన వగుట వలన మారు మనసు అదే మనసు మరి నూతన వగుట వలన రూపాంతరపరచబడకపోతే నిత్య జీవం లేదు, పరలోక రాజ్యం లేదు. దేవుడు తీర్పులో తప్పకుండా మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయబడలారా నా ఎదురు వెళ్ళిపోతనే స్వరాన్ని ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా అదే స్వరం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలతో, తెలివి లేని కన్యకలతో, తన జీవితాలను మార్చుకోలేని కన్యకలతో, సరైన సిద్ధపాటు లేనటువంటి కన్యకలతో ప్రభు చెప్తున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఇంకొక దగ్గర అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, అయ్యా నీ నామమును మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమును మేము అద్భుతములు చేయలేదంటే, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే కదా పరలోక రాజ్యానికి అర్హుడు. ఏంటి తగ్గించుతోనే మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. దేని కొరకు పిలువబడ్డావు? పరిశుద్ధులుగా ఉండడం. ఏ పరిశుద్ధత? ఆయన కోరుకున్న పరిశుద్ధత, ఆయన కలిగి ఉన్నటువంటి రీతి, ఆయన కలిగి ఉన్నటువంటి జీవితం నేను జీవించడానికి పిలువబడ్డాను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. ఎందుకు ఆ ఏర్పరచబడిన వారు కొందరిగా ఉన్నారంటే, వారి జీవితాలను దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడికి కదా ఇచ్చేసారు. వారు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చేదానికి లోబడ్డారు. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బలహీనత అయినా, ఏదైనా సరే వారు అప్పగించుకున్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో పాపాలు, వారిలో బలహీనతలు, వారిలో లోపాలు, వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి, అంధకారపు కదా క్రియలన్నింటినీ విడిచిపెట్టి అక్కడ రూపాంతరపరచబడి కడగబడిన వారు కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళెవరైనా ఏమో ప్రభు ఏమయ్యా నాకు తెలియదని పెద్దలతో అంటుంటే ఆయన అంటున్నాడు, మీరు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నట్టుగా. వారి వస్త్రాలు నేర్చినటువంటి మురికి అంటే వస్త్రము రక్షణ వస్త్రానికి గుర్తుంది, వస్త్రం రక్షణకు గుర్తుంది. అంటే వారిపై వస్తున్నటువంటి నిందలు, అవమానములు, అపవిత్రతలు, అపవిత్రమైన తలంపులు, మాటలు, వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తంలో, ఉదింపబడిన గొర్రెపిల్ల రక్తంలో కడుగుకొని వారు శుద్ధి చేయబడినటువంటి ప్రార్థన గదిలో శుద్ధీకరణ, రూపాంతరపు అనుభవం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధ ఆత్మదేవుడి ద్వారా నువ్వు ప్రార్థించు. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్న పాపం నాకు తెలియదు, నీకు తెలియదు, మనకు తెలియదు, మనం చేసిన పాపాలు ఇవి పాపమని కూడా తెలియదు, ఇది అక్రమం అని తెలియదు, ఇది అన్యాయం అని తెలియదు, ఇది అనీతి అని కూడా తెలియదు. కానీ నువ్వు నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడితో నడిపించబడుతూ ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తారంటే దేవుడు పాపములను గురించి ఒప్పింపజేస్తారు.
నీలో ఉన్న లోపములు, నీలో ఉన్న పాపము, నీలో ఉన్నటువంటి మత్స, డాము, ముడత కదా, వాటన్నింటిని కూడా ప్రార్థనలోనే నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటావు కాబట్టి దేవుడు నేను రక్షిస్తాడు. దేవుడు తన రక్తము చేత నేను కడిగి శుద్ధి చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన కొండపై రూపాంతరపరచబడ్డాడంటే దేవుడు విన్నారా, ఆయన రూపాంతరపు అనుభవంలోకి పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించాడు. ఎందుకు ఆయన ఆ రూపాంతరపరచబడ్డాడు, అనుభవంలోకి వెళ్ళాడంటే ఆయన చేయబోయే కార్యం కొరకు ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన బలపరచబడ్డాడు, ఆయన శక్తి చేత నింపబడ్డాడు. శోధనలు, బలహీనతలు జయించే శక్తి చేత ఆ రూపాంతరపు అనుభవాన్ని ఆయన పొందుకున్నట్లు మనం చూస్తావచ్చు. దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు జీవితంలో ఇంకా ఆయన వాడుక కదా అలవాటు మీరు చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి రోజు చదవండి. లూకా సువార్త 11:1 అంతే. ఇక్కడ ఆయన ఒక చోట ప్రార్థన చేయించున్నది మనము చూస్తూ ఉంటాం. 22వ అధ్యాయము 39 చదవండి. లూకా సువార్త 22:39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంటనేది ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమై సిద్ధించుగా కానీ ప్రార్థించారు. దేవుడు బిడ్డలారా, 42వ వచనము, 44వ వచనము, 46వ వచనంలో కూడా దేవుడు బిడ్డలారా మనం చూస్తూ ఉంటున్నాము ఆయన ప్రార్థన వాడుక. అంటే 39వ వచనంలో ఆయన తన వాడుక చొప్పున తన వాడుక చొప్పున, అంటే అలవాటు, మన అలవాట్లు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మనకు ఉండేటువంటి కదా ఈ లోకపు అలవాట్లు వేరు, శరీరపు అలవాట్లు వేరు. కానీ ఆయన వాడుక, ఆయన అలవాటు ఏంటంటే ప్రార్థన. ఇది ఆదేశ గురువారం రోజు కదా, తెల్లవారితో ఆయన సెలవు వేయబడ్డారు. ఆయన ప్రార్థన చేశారు. ముమ్మారు ప్రార్థన చేసినట్టు అక్కడ వ్రాయబడి, ముమ్మారు ఒకసారి వెళ్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, శిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు ప్రార్థన చేయాలి. మరలా వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, శిష్యుల దగ్గరికి వచ్చి బలపరుస్తాడు, మరలా వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన వాడు ఏంటంటే ఆ ప్రార్థనలు జైలు పొందేంత వరకు, ఆ ప్రార్థన నెరవేర్చబడేంత వరకు మరలా ప్రార్థన చేస్తూనే అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగా. అక్కడ ఇంకొక మాట వ్రాయబడి ఉన్నది, ఆయన ప్రార్థించుచుండగా ఆయన చెమట గొప్ప రక్తపు బిందువు వలె మార్చబడి. చూడండి 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను చాలని. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఆయన ప్రార్థనలో తన పోరాటమైనటువంటి ప్రార్థన శక్తివంతంగా, అంటే విడిచిపెట్టకుండా ఆయన రక్తము అంటే ఆయన చెమట రక్తముగా మారినట్టుగా వేదనతో కూడినటువంటి ప్రార్థన చేస్తాడు. బాధతో కూడినటువంటి ప్రార్థన, వేదనతో కూడినటువంటి ప్రార్థన, ఏ విధము చేతనైనా ఈ లోకములకు రక్షణ తీసుకురావాలనేటువంటి తలంపుతో ఆయన వేదనతో ప్రార్థన చేస్తాడు. ఇంకా ఏంటంటే ఆయన అంగీకరించబడాలని, ఈ అర్పణ, ఈ రక్తము, ఈ బలి, ఈ యాగము, ఈ యజ్ఞము దేవా నీకు అంగీకారంగా ఏదైనా నీ చిత్తమే, నేను సిద్ధంగా ఉన్నాను నీ చిత్తం కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు ఆయన చిత్తం కొరకు అనుదినము ప్రార్థించగలిగిన అనుభవాలు మనకున్నాయి. అనుదినము ఆయన అంటే మన వాడు చెప్పిన ప్రభా నీ చిత్తమే చేయి, నీ ఉద్దేశం చేయి కదా, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చు, నీ ప్రణాళికలు నా జీవితంలో నెరవేర్చు అని అనుదినము ప్రార్థించగలిగిన అనుభవం మనలో ఉందా? దేవుడు అనుదినము ప్రార్థించగలిగినటువంటి అనుభవము నీకు నాకు కావాలి. చేయలేకపోతున్నామంటే అది మనము మన శరీర బలమును బట్టి, జ్ఞానమును బట్టి మనము
చేయాలని ప్రయత్నం. మనం ప్రయాసపడదు, నేను చేయాలి. నువ్వు జీవిత కాలం అంతా ప్రయాసపడా అనుదిన ప్రార్థన కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, ఏకాంత ప్రార్థన కానీ, రూపాంతర ప్రార్థన కానీ నువ్వు చేయలేవు. నీకు నీవుగా చేయాలి. నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుడి సహాయం పొందుకుంటే, పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క సహాయం కొరకై ఎల్లప్పుడూ ఆశపడి నీవు ఉంటే, పరిశుద్ధ ఆత్మదేవుడే నిత్యము నీ కొరకు ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడు. ప్రార్థనలోనికి నేను నడిపిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. చివరిగా మీరు చూసినట్లయితే దేవుడి ద్వారా ఆయన ప్రార్థన మనం చూస్తున్నట్లయితే, శిలువపై ఆయన చేసిన ప్రార్థన లూకా సువార్త 23:34 యేసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. దేవుడు అక్కడ కదా శిలువపై కూడా ఆయన ప్రార్థన, అంటే ప్రార్థన ద్వారా కార్యాలు జరిగిదో ఆయనకు తెలుసు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిష్ప్రయోజనం కదా, నిష్ప్రయోజనంగా ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా గింజలు భూమిలో పెడితే అది నిష్ప్రయోజనంగా ఉంటుందా, బలవకుండా ఉంటుందా? ఇప్పుడు 100 వడ్ల గింజలను తీసుకుని వెళ్ళాను కదా, 100కు 100 ఒడ్లు గింజలన్నీ కూడా బలపులు వస్తాయి. ఎక్కడో ఒకటి కదా, దేవుడు గింజ ఎక్కడో ఒకటి జారిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా చేసిన ప్రార్థన ఒక్క మాట కూడా తగ్గిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభు ప్రసంగిస్తూ ఆయన అన్నాడు కదా, భూమి ఆకాశములు గతించుకోడు కానీ నా మాటలు గతించవు. పొల్లు కానీ సున్న కానీ ఏది తొలగిపోదండి. భూమి ఆకాశములు మార్చబడి, అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నేను చూసిందని యెషయా ప్రవచిస్తాడు. తర్వాత యోహాను కూడా, భక్తుడైనటువంటి అపోస్తలుడైన యోహాను కూడా, ఇదిగో నేను క్రొత్త ఆకాశంలో భూమిని చూస్తున్నాను. అంటే అవి వచ్చినా కానీ ఆయన మాటలు, ఇప్పుడు ఆ మాటలు ఎక్కడి నుండి వచ్చాయి? యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట ఆయన నుండి వచ్చింది కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడువారు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు. ఇప్పుడు ఆయన అంటే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడితే ఆ మాట తొలగిపోయినప్పుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడే నీలో నుండి ప్రార్థిస్తే, పరిశుద్ధాత్మదేవుడు నీ పెదవులను, నీ మనసును, నీ ఆలోచన, నీ తలంపులు, నీ సర్వ శరీరములు తను స్వాధీనపరుచుకొని ఇప్పుడు నీ ద్వారా ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదా? ఆ ప్రార్థనకు విలువ లేదా? ఆ ప్రార్థనకు శక్తి లేదా? ఆ ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఏ కార్యం జరగదని నువ్వు భ్రమపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా 100% ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఆ ప్రార్థన శక్తివంతమైనది. తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగని అక్కడి నుండి కూడా ఆయన ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థనకునేటువంటి శక్తి, ప్రార్థనకునేటువంటి బలము యేసుక్రీస్తుకు తెలుసు. ఈరోజు మనం ప్రార్థన చేయలేకపోవడానికి, ప్రార్థనకు దూరమైపోవడానికి, ప్రార్థన గదికి మనము దూరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన గురించి తెలియక. అంతేనా? తెలుసు కానీ దేవుని పిల్లరా మనం నేను చేయగలను కదా, నేను 1 గంట ప్రార్థన చేస్తాను. తెలుసా మీకు? నేను రోజుకి పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట కదా, ఇదే ఈరోజు చేస్తాం. రేపు ఒక 10 నిమిషాలు కూడా చేయాలి. అది మనపై మనం ఆధారపడితే చేస్తే ప్రార్థన, దేవుడిపై ఆధారపడితే, దేవుడి ద్వారా నేను చేస్తున్నానని కదా, దేవుడి సహాయం చేత నేను ప్రార్థన చేస్తే ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ ప్రార్థనలో మార్పు, ఆ ప్రార్థన నిత్యము కూడా అలాగే అనుదినము జరుగుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు జీవితంలో ఆయన గొప్ప ప్రార్థన యోధుడిగా, గొప్ప ప్రార్థన పరుడుగా, ప్రార్థనలో పోరాడినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం కూడా చేసినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, మహిమపరచును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతటిని కూడా ఏమంటారంటే ప్రభువు చేసిన ప్రార్థన, లేకపోతే ప్రధాన యాజకుని ప్రార్థన. మనకు తెలిసింది ఏంటంటే ప్రభు ప్రార్థన అంటే పరలోక ప్రార్థన కదా.
ఈ అధ్యాయం అంతా యేసుక్రీస్తు తనతో ఉన్న శిష్యుల కొరకు చేశాడు, తనతో ఉన్నటువంటి వారందరి కొరకు చేశాడు, యూదుల కొరకు చేశాడు. ఆయనను విశ్వసింపబో వారందరి కొరకు ఈ అధ్యాయంలో ప్రకటించాడు. నీకు నేను ఎలా ఉన్నానో, నాతో పాటు వీళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళ ద్వారా రక్షించబడే వాళ్ళు కూడా అందరూ ఏకమై మనలో ఏకమై ఉండాలని ఆయన ప్రార్థన చేశారు. దేవుడు ఎలా అంటే యేసుక్రీస్తు గొప్ప ప్రార్థనాపరుడుగా, ప్రార్థన యోధులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనం చదువుకున్నటువంటి వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 8:26 అక్కడ చెప్పబడినటువంటి మాట మూల వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే, అటువనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రోజు నుండి ఈ ప్రార్థన జీవితం కదా కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా ఉండకుండా పరిశుద్ధ ఆత్మ దేవుని చేతుల్లోకి నీవు అప్పగించినట్లయితే ఆయన మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థన వలన ఏ కార్యం జరగలేదంటే అది నీకు నువ్వుగా నీ బాధను బట్టో, భావోద్వేగాన్ని బట్టో, కోపాన్ని బట్టో కదా నీకున్నటువంటి బలహీనతలను బట్టి నువ్వు చేశావు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవునితో కలిసి ప్రార్థన చేయాలి. తప్పకుండా నీ జీవితాన్ని ఆయన మారుస్తాను, తప్పకుండా నీ జీవితాన్ని నీ బ్రతుకులో మారుస్తాను. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. హన్నా గురించి మీరు విన్నారు ఎప్పుడైతే? హల్లెలూయా. హన్నా తెలుసా? ఎంతమంది తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఆమెకు వివాహం అయింది, పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? చాలా సంవత్సరాలు ప్రార్థన చేసింది, పర్టికులర్గా లేదు. కానీ ఇప్పుడు అంటే మొదటి భార్య హన్నా, ఆమెకు కుమారులు అంటే పిల్లలు లేరని, యాక్చువల్లీ ఈ సంవత్సరము పిల్లలు లేరు కాబట్టి కదా, ఈ సంవత్సరం పిల్లలు వచ్చలేదు కాబట్టి ఇంకొక వివాహం చేసుకున్నాడా? ఏ పురుషుడైనా చేసుకున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు చూసుకోవచ్చు? ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు కదా. 10 సంవత్సరాలు చూసి ఏమి పిల్లలు పుట్టలేదు కానీ ఇంకొక ఆమె చేస్తుంది, ఆమెకు పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆమె కూర్చున్నప్పటి నుండి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఏదైనా హన్నాను హింసించడం ప్రారంభించింది. నీకు పిల్లలు లేరు, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది, అక్కడ బాగు, ఇట్లా బాగు, అటులే అని ఇలాంటి మాటలన్నీ చెప్తాను. అంటే వివాహమైన 1 సంవత్సరం విడిచిపెడదాం, 2వ సంవత్సరం నుండి పిల్లలు లేరు కాబట్టి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరు సమయంలో మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో అసలు ఆ ప్రార్థన రాయబడిందా? ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రార్థన చేసింది రాయబడలేదా? మీ బైబిల్లో లేదా? ఉందా లేదా మీ బైబిల్లో? ఏమో నా బైబిల్ అయితే లేదు, మీ బైబిల్ ఉందో లేదో చూడండి. సమయం మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు లాగా రాయబడిందా? అక్కడ అంటే మొదటి వచనం నుండి 9వ వచనం వరకు కొన్ని సంవత్సరాల జీవితం. కానీ ఎక్కడైనా ఆమె ప్రార్థన చేసినప్పుడు రాయబడిందా? రాయబడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హల్లెలూయా. రాయబడలేదు. ఏ ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుండి చేసిన ప్రార్థన అక్కడ రాయబడలేదు. కానీ 10వ వచనం నుండి బహు దుఃఖాక్రాంతులలో వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుగా ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు ప్రార్థన చేస్తా ఉంది. దేవుడి బిడ్డలారా 11వ వచనం చూడండి. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడుతుండేది కనుక ఏమి ఆమె భక్తురాలయ్యను కనుకొని, ఎంతవరకు నీవు భక్తురాలయ్యదువు? నీవు ద్రాక్షరసమును నీ అత్త నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మరో దుఃఖము గల దానినై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల ప్రార్థన రాయబడలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసంలో పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ ప్రార్థన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ ప్రార్థనకు పరలోకపు తండ్రి దేవుడు బిడ్డలారా ఆయన జవాబిచ్చి ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె కుమారుని కన్నా ఏ కుమారుని?
సమీరుడు అనే కుమారుడు కలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రార్థన గదికి వెళ్ళడం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో విజ్ఞాపన చేయడం నువ్వు నేర్చుకుంటే, నువ్వు ఏ శ్రమ కొరకు చేసినా, ఏ బలహీనత కొరకు చేసినా, ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మ దేవుడే యుక్తమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన ఆయన నీ ద్వారా చేస్తారు. కాబట్టి ఆ ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది, ఆ ప్రార్థన పరలోకపు తండ్రి హృదయాన్ని కదిలిస్తుంది, ఆ ప్రార్థన పరలోకపు తండ్రి తన హృదయాన్ని మార్చుకొని నీ జీవితంలో కార్యం చేస్తాడు. పరలోకపు తండ్రి హృదయాన్ని పరలోకమును కదిలించాలంటే నీ వ్యక్తిగత ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. కాబట్టి ఈ రోజు నుండి నేను మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత, పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని నీ జీవితాన్ని అప్పగించుకొని నువ్వు దినములో ఉదయం చేస్తావా, తెల్లవారుజామున చేస్తావా, లేకపోతే పనికి వెళ్ళేటప్పుడు చేస్తావా, ప్రయాణములకు చేస్తావా, ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు చేస్తే నీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏది, నీ జీవితంలో కానిటువంటి అద్భుతం అంటూ ఏది, మృతులను సహితము బ్రతికించగలిగిన దేవుడు మన దేవుడు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి దేవుడు దేవుని బిడ్డల. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేశాడు. నేను కూడా ఆ ఉచ్చరింప సఖ్యం కాని ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలుగులతో మనం నింపబడుతూ మనము ఆయన స్వాధీనంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మతో కలిసి నీతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, ఈ లోకమంతటికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో యుక్తమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ వాక్యము చేత నాతో అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలయ్యా. యేసుక్రీస్తు జీవితంలో 30 సంవత్సరాల జీవితంలో ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనలు రాయబడలేదు. కానీ అయా ఎప్పుడైతే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావుల రూపంలో దిగివచ్చాడో ఆ రోజు నుండి నాయన అయాగో యేసుక్రీస్తు చేసిన ప్రతి ప్రార్థన రాయబడినది. అయాగో ఆయన ఉపవాసం ప్రార్థన, ఆయన ఏకాంత ప్రార్థన, ఆయన ఐదో ప్రభా అడుగున ప్రార్థన, ఆయన శిలువపై చేసిన ప్రార్థన, అయాగో శ్రమను సైతం ఆదేశ గురువారం చేసిన ప్రార్థన, అయాగో తన నామములో విశ్వాసం ఉంచబోవారు వారందరి కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చేసిన ప్రార్థన అయాగో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే తండ్రి అది నీవు సహాయం చేశావు, నీవు నడిపించావు, నీవు బలపరిచావు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు అంతగా ప్రార్థన చేశాడు. అయ్యా నేను అంతగా ప్రార్థన చేయలేకపోవడానికి, అసలు ప్రార్థన చేయలేకపోవడానికి, ఒకవేళ చేసిన నా ప్రార్థన బలహీనమైనదిగా, శక్తిహీనమైనదిగా అయాగో ప్రభు ఉండడానికి గల కారణం ఏంటంటే నాకు నేనుగా ప్రార్థిస్తున్నానయ్యా. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రార్థన చేస్తూ అయాగో ప్రభా శక్తివంతముగా బలము కొలది శ్రేష్టమైన యుక్తమైన ప్రార్థన చేయనట్లు నీ కృపా సహాయం నాకును అందరికీ దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.